Watch full episodes on Jio Hotstar. స్టాప్ ట్రక్కులో ఏముంది? ట్రక్కు తెరిచి చూపి. అరే లడ్డు సింగ్ గారు, మీరున్నంత వరకు దొంగ వస్తువుల్ని ఇలాంటి ట్రక్కులో ఎవరు రవాణా చేస్తారో చెప్పండి. మీ పేరు సాధారణంగా ఫేమస్ కాలేదు. మీ పేరు వింటేనే దొంగలందరూ దడ వణికిపోతారు. బాగా చెప్పావురా, ఇంకా కొంచెం చెప్పురా. ఏం చెప్తున్నారు? ప్రజలందరూ నా గురించి అసలు ఏమనుకుంటున్నారో చెప్పరా. ఏ కానిస్టేబుల్స్ అందరూ రండి, నా గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడో వేడండి. అరే మనసారి గురించి తనేం చెప్తాడు? మీకొకటి తెలుసా, ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో దొంగతనం జరిగినా కూడా దొంగతనం చేయొద్దు. ఎందుకంటే లడ్డూ సింగ్ గారు వస్తే దొంగతనం చేయడానికి అందరూ భయపడతారు. ఆ తర్వాత దొంగలు దొంగతనం చేయడానికి భయపడతారు. నిజంగా మీ గురించి అందరూ చాలా గొప్పగా మాట్లాడతారు. ఇంకా కూడా చెప్పు, ఇంకా చెప్పు. కష్టములు విడు, నా గురించి ప్రజలు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు? చెప్పు చెప్పు, చెప్తూనే ఉండు. ఎంతకు మించి నన్ను ఏం చెప్పమంటారు సార్? మీ పర్సనాలిటీ వేరే లెవెల్లో ఉంది సార్. అందరూ మీ ఫ్యాన్ అయిపోయారు. ఒకసారి షూటింగ్ స్పాట్కి వెళ్ళినప్పుడు అక్కడున్న హీరోయిన్ దగ్గర ఆటోగ్రాఫ్ అడిగాను. ఆవిడ ఏమన్నారంటే, నా దగ్గర ఎందుకు ఆటోగ్రాఫ్ అడుగుతున్నారు, లడ్డూ సింగ్ గారి దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోమన్నారు. లడ్డూ సింగ్ సార్, ట్రక్కులో పాములున్నాయి. వీళ్ళు పాముల్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. మిమ్మల్ని దద్దమ్మ చేశారు. హలో శివా. హలో రేవా, అది యుడి. నేను నేషనల్ హైవే వైపు ఒక ట్రక్ ని పట్టుకోవడానికి వెళ్తున్నాను. మీరు కూడా వచ్చేయండి. ఏంటి పిల్లాడా, ఎందుకు ట్రక్కుకు అడ్డుపడ్డావు? మర్యాదగా తప్పుకో, లేకపోతే తనులు తింటావు. పిల్లడని మాత్రం చెప్పద్దు అంకల్. నేను నీతో మామూలుగానే మాట్లాడాను కదా, ఎందుకు నన్ను కొడుతున్నావు? ఎందుకంటే మీరు తప్పు చేస్తున్నారు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. నిన్నేం చేస్తానో చూడు. ఆ తర్వాత నువ్వు నా దారికి రాకూడదు. ఒరేయ్, ట్రక్ లోనే ఎంతసేపు కూర్చుంటారు? వచ్చి నాకు సాయం చేయొచ్చు కదా, రండి. ఇలా చూడు చిన్నపిల్లాడా, నేను నిన్ను తర్వాత చూసుకుంటాను. ముందు నేను ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి పరిగెత్తుతున్నావో? నేను నీ దగ్గర ఎక్కడికి వెళ్తున్నావనేగా అడిగాను. దానికి ఎందుకు ఇలా నువ్వు కొట్టావో నాకు జవాబు చెప్పు.
ఇదిగోండి లడ్డు సింగ్ గారు, ఇందులో డబ్బు చాలా ఉంది. వీళ్ళు పాములతో స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇందులోనే ఇంత డబ్బా. ఖచ్చితంగా ఇక్కడి నుంచి దొంగిలించుకొని వచ్చుంటారు. లడ్డు సింగ్ గారు, ఈ పావుల్ని ఇక్కడ అడవిలోనే వదిలేయండి. ఓకే శివ, అలాగే. నా ట్రక్ ని రానివ్వకుండా ఎవరు ఆపారు చెప్పండి. చెప్పండి, ఎవరు చేశారు? దీనికి ఫలితం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఆ ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్, ఆ తర్వాత శివ అనే చిన్న పిల్లాడు నన్ను ఆపారు. లడ్డు సింగ్. లడ్డు సింగ్ ని వదలను. నా పవర్ ఏంటో తనకి చూపిస్తాను. ఈ సర్పీల కాటుకి వైద్యం ఎక్కడా లేదని తనకి చూపిస్తాను. తనకి పాఠం నేర్పించకుండా ఉండను. ఏంటయ్యా, ఏంటి సంగతి? నీకు ఏం కష్టం వచ్చిందని ఇక్కడికి వచ్చావు? అది కాకుండా టేబుల్ పని చేయడానికే తప్ప తాళాలు వేసుకోవడానికి కాదు. నువ్వు తాళం వేయాలంటే వెళ్ళి తాళా నేర్చుకో వెళ్ళు. ఇన్స్పెక్టర్ సార్, ఇంతకు ముందు మీరు ట్రక్ ని చెక్ చేశారుగా, అందులో చాలా పాములున్నాయంట, అలాగే ఎక్కువ డబ్బులున్నాయంట కదా, అది ఎక్కడుంది? డబ్బుని నేను అడవికి పంపించేశాను. ఆ పాములన్నింటినీ హెడ్ క్వార్టర్స్ కి పంపించేశాను. అదే సారీ పాములన్నింటినీ అడవులకు పంపించేశాను, డబ్బుని హెడ్ క్వార్టర్స్ కి పంపించేశాను. అది సరే కానీ మీరు ఎందుకని దీని గురించి అడుగుతున్నారు? హూ ఆర్ యు? ఆర్ యు హూ? యు హూ ఆర్? ఎందుకంటే ఆ డబ్బు నాకు సొంతమైనది కాబట్టి. అది నా ట్రక్కే. దానికి శిక్షగా నువ్వు ఏం చేయాలంటే రోజు బ్యాంకు వెళ్లి దొంగతనం చేసి ఆ డబ్బులు నాకు ఇవ్వాలి. ఇప్పుడే వేదాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ వెళ్లి 5 కోట్ల రూపాయలు తీసుకురండి. ఏమన్నావు? 5 కోట్ల? ఏమైంది నీ మొదటికే? ఎంత ధైర్యం ఉంటే రే నా చేత దొంగతనం చేయమంటావురా? కానిస్టేబుల్ వెంటనే వీడిని తీసి లాగంలో వేయి. మీరు నన్ను పట్టుకోవడానికి ముందు నా ఫ్రెండ్స్ ని మీరు కలవాలి. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. నాకు కేవలం 5 కోట్లు కావాలి అంతే. ఎక్కడయ్యా బ్యాంక్ మేనేజరు? ఎక్కడ? ఇంతమంది తుపాకీని తీసుకుని ఎందుకు వచ్చావు? నేను నీ దగ్గర అడగట్లేదురా, బ్యాంక్ మేనేజర్ దగ్గర అడుగుతున్నాను. సింగ్ గారు, మీరేం చేస్తున్నారు? ఇదిగో చూడు, నీకు నేను జవాబు చెప్పేంత సమయం నా దగ్గర లేదు. త్వరగా దాన్ని తెరుస్తున్నావు, డబ్బుని బ్యాగ్ లో పెడుతున్నావు అంతే. లడ్డు సింగ్ గారు, ఒక పోలీస్ అయ్యుండి మీరు ఇలా దొంగతనం చేయడం ఏం బాలేదు. మీరు దొంగతనం చేస్తున్నారంటే అది నేను అసలు నమ్మలేకపోతున్నాను. మేనేజరు, ప్రాణం మీదికి వచ్చిన తర్వాత ఏం చేయమంటావు? ఇప్పుడు నేను నీకు అన్నిటిని వివరంగా చెప్పలేను, తర్వాత వచ్చి అన్ని వివరంగా చెప్తాను. బాయ్ బాయ్. శివ, వేదాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ లో దొంగతనం జరిగింది. నేను బ్యాంక్ మేనేజర్ని మాట్లాడుతున్నాను, త్వరగా రా. మేనేజర్ అంకుల్, బ్యాంక్ దోపిడీ జరిగింది అంటే మీరు లడ్డు సింగ్ గారికి కదా ఫోన్ చేసి చెప్పాలి. నాకెందుకు ఫోన్ చేస్తున్నారు? శివ, లడ్డు సింగ్ సారే బ్యాంక్ లో 5 కోట్లు దొంగతనం చేశారు. ఇదిగో నువ్వు అడిగిన డబ్బు. నేను దీన్ని బ్యాంకులో నుంచి దొంగతనం చేయలేదు, బ్యాంకులో నుంచి అప్పుగా తీసుకున్నాను. కష్టపడి సంపాదించి మెల్లమెల్లగా ఇచ్చుకుంటానులే. ఈ సర్పిలా ఒక కాటుకి ఎలాంటి వైద్యము లేదు. అయితే సరే, నేను వెళ్ళొస్తాను. కానీ నువ్వు నా కోసం ఇంకో పని చేయాలి. నేను ఆపు అని చెప్పేంత వరకు నువ్వు ఆపకుండా
నాగిని డాన్స్ చేయాలి. నేను చెప్పింది నీకు అర్థమైంది కదా? అర్థం కాకపోయినా నువ్వు చేయాల్సిందే. ఎందుకంటే నా మిత్రులు పైనుంచి ఈ చోటుని గమనిస్తూ ఉంటారు. ఏంటి అర్థమైందా? ఏమన్నావు? మీ వాళ్ళందరూ ఇక్కడ ఎక్కడో ఉన్నారా? ఇదే చాలా సర్ప్రైజ్ అయిన విషయం. నేను చెప్పింది నువ్వు మర్చిపోకు, లేదంటే నీ పరిస్థితి ఎలా ఉంటుందో నీకే బాగా తెలుస్తోంది. వద్దు. ఇలా చూడు లడ్డు సింగ్, నువ్వు డాన్స్ చేస్తూనే ఉండు. నా ప్రియమైన మిత్రులందరూ నీ పక్కనే ఉన్నారు. ఒకవేళ నువ్వు ఆ డాన్స్ ని ఆపితే నా ప్రియమైన మిత్రులు వచ్చి నిన్ను ప్రేమగా కాటేస్తారు. బాయ్ బాయ్. చూడు, ఎవరికి చెప్పొద్దు. నేను డాన్స్ చేస్తాను, ఏం చేయకు. నువ్వు దిగులు పడకు, నేను తప్పకుండా డాన్స్ చేస్తాను. కానిస్టేబుల్, ఏంటయ్యా చూస్తున్నావు? వాయించా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.